హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ మసాలా కర్రీ చేస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటీలు, తెల్లుల్లిపాయలు, కాజు, అదే జీడిపప్పు, ఒక ఇలైచి, 2 లవంగ మొగ్గలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా షాజీరా కూడా వేసుకోవాలండి. వేసుకొని అది మెత్తగా పేస్ట్లా పట్టుకున్న తర్వాత ఒక సైడ్ని పెట్టుకోవాలి. తర్వాత అదే వేరే కళాయి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అదిగోండి ఆయిల్ మష్రూమ్స్ నుంచి విడుదలవుతుంటుంది. అది పక్కన తీసి పెట్టుకోవాలండి. తర్వాత వేరే కళాయిలోని జీలకర్ర, సరసావులు, కరివేపాకు వేసిన తర్వాత ఆ పేస్ట్ అనేది మనం ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా ముద్దని దాంట్లో వేసి బాగా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత అది బాగా వేగుతున్నప్పుడు దానిలోని కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలుపుకొని దానిలో కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా, అలాగే ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకొని ఫైన్ పేస్ట్లా అలా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత దాని మీద ఆయిల్ అనేది వెలువడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ సైడ్ను వేపుకొని పెట్టిన మష్రూమ్స్ను దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి బాగాను. కలిపిన తర్వాత దానిలోని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ మూత తీసి చూస్తే దగ్గరగా ఉడుకుతూ ఉంటుందండి మసాలా. దానిలోని కొద్దిగా మష్రూమ్ మసాలా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఉన్న తర్వాత దానిలో ఉప్పు, కారం ఇవేమైనా సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. బాయ్ బాయ్.